పెసరపిండి ఆవకాయ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. అద్దిరిపోయింది అసలు టేస్ట్ అయితే. ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పుని వేయించుకో. మా కిచెన్ వ్యూ చూసారా ఎలా ఉంది? లో ఫ్లేమ్ లో పెసరపప్పుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఈలోగా మామిడికాయ ముక్కల్ని కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని పెసరపప్పుని మిక్సీ చేసుకోండి. అందులోనే హాఫ్ గ్లాస్ కారం, హాఫ్ గ్లాస్ ఉప్పు మొత్తం కూడా కలిపేసి మిక్సీ చేసేసేయండి. ఇప్పుడు ఆ పిండిని ఒక బౌల్లో వేసుకుని అందులో 2 టీ స్పూన్స్ ఆవపిండి, 1 టీ స్పూన్ మెంతుల పొడి వేసుకుని కొంచెం పసుపు వేసుకుని అంతా కూడా కలిపేసేయండి. తాలింపు కోసం గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుని అందులో కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి అంతా కూడా ఫ్రై చేసి చల్లారాక పౌడర్ లో కలిపేసేయండి. అంతా కూడా కలుపుకొని గ్రేవీకి తగ్గట్టుగా ముక్కల్ని యాడ్ చేసుకోండి. బాగా కలిపేసి ఒక 3 డేస్ పాటు మనకి నాననివ్వాలి. ఒకవేళ కానీ మీకు కారం, ఉప్పు, ఆయిల్ ఏమైనా సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.